బీసీ ప్రత్యేకంగా ఈ ఈ ఫోరం వెంట బీసీ తాత్వికత ఉన్న మేధావులే ఎక్కువగా నాకు కనపడ్డారు. ఇలాంటి వాళ్ళు పుట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు నేను గమనించినంత వరకు ఈ బీసీలలో మేధావులు ఉన్నా కూడా బాగా లోతుల్లోకి పోయి రాసిన వాళ్ళు తక్కువ కనపడ్డారు. ఏదో ఆయన కూర్చా ఏదో చేస్తున్నాము ఇట్లా కొంతమంది కనపడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అనేక మంది కనపడుతుంది. అయితే దానికి ఇంకా మనం ఎట్లా మెరుగుపరుచుకుంటే బాగుంటుందని మనం ఆలోచించవచ్చు. కానీ మంచి ప్రయత్నం అయితే చేస్తాం. ఇది చాలా సంతోషం. సార్, ప్రధానంగా కులగణన దాని ప్రాధాన్యత ఏంటి, ఇవాళ కాంటెస్ట్లో కూడా దాన్ని ఎక్కువ ఉపయోగించాలి, ఇది ప్రధానమైన అంశం అంతే కదా. అయితే 1931లో ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయాన మాత్రమే కులాన్ని గణించడం జరిగింది 1931లో. దాని తర్వాత మళ్ళీ జరగలేదు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎందుకు జరగలేదు, ఎవరి ప్రయోజనాల కోసం జరగలేదు, జరిపితే ఎవరికి నష్టం అనుకుని జరపలేదు. ఇప్పుడు జరపాలంటే ఎవరు ఆటంకపరుస్తాం, ఇది మనం ప్రధానంగా దృష్టి పెట్టుకొని చర్చించాల్సిన విషయం. ఒకటి, అగ్రకులాలలో సంపన్న వర్గాలు వాళ్ళకి ప్రయోజనమయ్యేదాన్నే చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు వరకు. ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఒక మాట చెప్పాలంటే శూద్ర వర్గాలు